పేరు లక్ష్మీపతి అండి. కాంఫీ మ్యాట్రెస్ అండ్ టచ్ వుడ్ సోఫాస్ అండ్ రిక్లైనర్స్ అధినేత. అండ్ ఇది మేము బిజినెస్ స్టార్ట్ చేసింది 5 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. నా బ్యాక్గ్రౌండ్ ఏమో వచ్చి స్లీప్వెల్లో వర్క్ చేశాను. జీఎం కింద సౌత్ మొత్తం హ్యాండిల్ చేశాను. ప్లస్ స్ట్రాటజీ మేనేజ్మెంటు, తర్వాత టాప్ లెవెల్ స్ట్రాటజిక్ మీటింగ్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు 5 years నుంచి ఒక విజన్ ఉండేది. ఇప్పుడు టాప్ బ్రాండ్స్కి బాటమ్ చాలా అన్ఆర్గనైజ్డ్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. అన్రికగ్నైజ్డ్, అన్బ్రాండింగ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఆ ఫోమ్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇట్ వాస్ టోటల్లీ డిఫరెంట్. అండ్ టాప్ బ్రాండ్స్కి బాటమ్ బ్రాండ్స్కి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి మేము ఒక కంకణం కట్టుకొని ఎస్టాబ్లిష్ మధ్యలో చాలా గ్యాప్ ఉందండి టాప్ బ్రాండ్స్కి బాటమ్ బ్రాండ్స్కి. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కాంఫీ మ్యాట్రెస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాంఫీ అంటే నథింగ్ బట్ కంఫర్టబుల్. మనకి మంచి నిద్ర పోవాలంటే కంఫర్టబుల్ అండ్ గుడ్ మ్యాట్రెస్ కావాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం వర్క్ చేయాలన్నా ముందు రోజు నైట్ పడుకుంటేనే మనం మార్నింగ్ లేచి మన డైలీ యాక్టివిటీస్ కానీ ఏదైనా మన ఫ్యాక్టరీకి వెళ్ళటం కానీ బిజినెస్ చేయటం కానీ ఏదైనా చేయడానికి ముందు రోజు మంచి నిద్ర ఉండాలి. సో దానికి బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి విత్ బెస్ట్ ప్రైజెస్, క్వాలిటీ ప్రైజెస్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ విత్ గుడ్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దట్ ఈజ్ అవర్ విజన్ అండ్ మిషన్ టు టేక్ ద బ్రాండ్ టు ద టాప్ లెవెల్. సో దీస్ ఆర్ అవర్ గోల్స్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఇచ్చే సర్వీస్ ఏంటంటే కస్టమర్కి డోర్ స్టెప్ మెజర్మెంట్స్ పంపిస్తామండి. మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈ ఫోమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఫోమ్స్ ఒక కిట్ ఉంటుంది, కిట్ బ్యాగ్. ఈ కిట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఫోమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాట్రెస్ మెజర్మెంట్ తీసుకొని మోడల్ సెలెక్ట్ చేసి మనం చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాట్రెస్ తయారు చేసి వితిన్ 24 hours మన డెలివరీ, మన ఓన్ లాజిస్టిక్స్ వెహికల్స్ ఉన్నాయి, మనకి లాజిస్టిక్ టీమ్ ఉంది. ఎవ్రీ వెహికల్కి ఇద్దరు ఒక డ్రైవర్ అండ్ ఒక సపోర్టర్ ఉంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి డోర్ స్టెప్కి వెళ్ళి కాట్ మీద మ్యాట్రెస్ వేయటం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే బిజీ ఉన్న కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి అవ్వలేనప్పుడు డెఫినెట్గా మనం ఇచ్చే బెస్ట్ సర్వీస్ డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేదైనా సర్వీస్ కావాలన్నా కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్. ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కస్టమర్స్ ఉంటారు, ఒక్క మ్యాట్రెస్ తీసుకుంటారు. సెకండ్ మ్యాట్రెస్కి వచ్చేసరికి సార్ మాకు మ్యాట్రెస్ చాలా హార్డ్గా ఉంది, పడుకోలేకపోతుంది, ఇబ్బంది అవుతుంది అని అన్నారు అనుకోండి. వీ గివ్ అ సొల్యూషన్ ఆఫ్ టాపర్ అని ఉంటుందండి. ఆ టాపర్కి ఎట్లా అంటే ఒక కుషన్ లాగా వస్తుంది, లైక్ ఇదండి. దిస్ ఈజ్ అ టాపర్. ఇట్లా మొత్తం 4 ఎలాస్టిక్ వస్తాయి. ఇది ఒక 2 inches మనం తయారు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హార్డ్ ఉందనుకోండి మనం సాఫ్ట్ వేసి ఇవ్వటం జరుగుతుందండి. సో అదొక కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. అపార్ట్ ఫ్రమ్ మ్యాట్రెస్లో 4 రకాలు ఉంటాయండి. మీరు చూసుంటారు ఇక్కడ స్ప్రింగ్, కాయర్, ఆర్థో అండ్ ఫోమ్. మీకు ఈ మ్యాట్రసెస్లో టోటల్ మా దగ్గర 26 మోడల్స్ ఉంటాయండి మా బ్రాండ్లో. ఇదిగోండి, దిస్ ఈజ్ అవర్ వారంటీ కార్డ్. దీంట్లో 26 మోడల్స్ ఉంటాయి మా కాంఫీ మ్యాట్రెస్ రేంజ్లో. ఎవ్రీ మ్యాట్రెస్ అంటే ఎకానమీ, మిడ్, హై మిడ్, ప్రీమియం మోడల్ అన్ని మోడల్స్కి ఒక వారంటీ కార్డు ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి మోడల్కి వారంటీ కార్డు ఉంటుందండి. ఈవెన్ మీరు లోయెస్ట్ మోడల్ అంటే లోయెస్ట్ రేంజ్ మ్యాట్రెస్ తీసుకున్నా కూడా దానికి వారంటీ కవర్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ సపరేట్ కస్టమర్ కేర్ ఉంటుంది. ఎవరికైనా కస్టమర్కి ఇష్యూ ఉంటే దెన్ డెఫినెట్లీ దే కెన్ కాల్ టు ద కస్టమర్ కేర్ అండ్ గివ్ దేర్ కన్సర్న్, అంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఎవ్రీ మ్యాట్రెస్కి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటుందండి వారంటీ కార్డ్. మొత్తం ఎట్లా కవర్ అవుతుంది, ఏమో ఐటమ్స్ కవర్ అవుతాయి, ఎందుకు కవర్ అవుతాయి ఏంటి అనేది మొత్తం అన్ని డీటెయిల్స్ రాసిపెట్టి ఉంటుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ వారంటీ కార్డ్ మేము ఇచ్చేది సర్వీస్ ఇంకోటి ఏంటంటే కస్టమైజ్డ్. ఎవరికైనా కస్టమైజ్డ్ కావాలంటే వితిన్ 24 hours మనం తయారు చేసి డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ ఫీచర్స్ అండ్ మెయిన్
ఛాలెంజెస్ అండ్ మెయిన్ ఫెసిలిటీ మనం ఇచ్చే కస్టమర్కి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర సోఫాస్ కూడా ఉన్నాయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ టచ్ వుడ్ కంపెనీ, ఆ బ్రాండ్ పేరు టచ్ వుడ్. దాంట్లో సోఫాస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోఫాస్, ఎల్ షేప్ కానీ, తర్వాత కార్నర్ కానీ, లాంజర్ కానీ, రిక్లైనర్స్ కానీ, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది మనం సోఫాలో. అండ్ కమింగ్ టు కాంఫీ మ్యాట్రస్లో మనకి డిఫరెంట్ మ్యాట్రస్ కాకుండా అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. యాక్సెసరీస్ అంటాం దాన్ని. యాక్సెసరీస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిల్లోస్, ఒక 7 వెరైటీస్ ఆఫ్ పిల్లోస్, లైక్ ఫైబర్ పిల్లోస్, లగ్జరీ పిల్లోస్ అంటే మైక్రో ఫైబర్ పిల్లోస్, దాని తర్వాత మెమరీ పిల్లోస్, లాటెక్స్ పిల్లోస్, ఇవన్నీ పిల్లోస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిల్లోస్ ఉంటాయి. అవన్నీ మన ఫ్యాక్టరీలో తయారు చేయడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రొటెక్టర్స్ ఉంటాయండి, వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వాటర్ ప్రూఫ్ అనమాట. ఈ వాటర్ ప్రూఫ్ అనేది చాలా ఇప్పుడు రెగ్యులర్గా కస్టమర్స్ వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక టాయిలెట్ వేసినా ఏది వేసినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా ప్రొటెక్షన్, మ్యాట్రస్ లోపలికి ఆ టాయిలెట్ వెళ్ళకుండా చాలా ప్రొటెక్షన్ జరుగుతుందండి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయండి. దీన్ని లామినేషన్ అంటారండి. అంటే ఈ లామినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఏం పడింది అనుకోండి, వాటర్ కానీ ఇంకేదైనా పడినా కూడా ఈ లోపలికి వెళ్ళకుండా పైన ఫ్లోటింగ్ ఉంటుంది. ఇమీడియట్గా మనం క్లాత్ తోటి దేంతో క్లీన్ చేసుకుంటే మనకి మ్యాట్రస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రస్ అనేది ఎవ్రీడే కొనే ఐటెం కాదు. ఒకసారి కొన్నామంటే మినిమం 10 years కొన్ని మోడల్స్ ఉన్నాయి, లాటెక్స్ మోడల్స్ ఉన్నాయి. అది 10 years మినిమం వారంటీ ఇస్తున్నాం. 10 years ఉండాలంటే మీరు 30,000, 40,000, 50,000 మీ కాంబినేషన్ బట్టి మీరు కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా 10 years పైన ఉండాలి ఆ డ్యూరబిలిటీ. ఆ డ్యూరబిలిటీ ఉన్న వన్ ఆఫ్ ద ఐటమ్ హెల్ప్ చేసేది మీకు వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ వాటర్, ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ఫ్రమ్ డస్ట్ బగ్స్, ఇన్సెక్ట్స్, అదర్ వైరస్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి వచ్చేసరికి కంఫర్టర్స్ ఉంటాయండి. కంఫర్టర్స్ అంటే మనకి మెయిన్ ఎస్పెషల్లీ నవంబర్, డిసెంబర్, జనవరిలో ఈ కంఫర్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కప్పుకునేది ఐటమ్ విచ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి కంఫర్టర్స్. అండ్ కమింగ్ టు ఫోమ్స్ అండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఉన్న ఫోమ్స్ లాటెక్స్. ఈ లాటెక్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది ఇప్పుడు లాటెక్స్లో 2 ఉంటాయండి. ఒకటి మేడ్ ఇన్ థాయిలాండ్, చూసారా ఎంబోజింగ్ ఉంటుంది, మేడ్ ఇన్ థాయిలాండ్. ఇంకొకటి ఇది ఇండియన్ లాటెక్స్. ఇంకొకటి ఆర్గానిక్ లాటెక్స్. అంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆర్గానిక్ లాటెక్స్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాటెక్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పడుకున్నప్పుడు బాడీ షేప్ మాత్రం తీసుకుంటుంది, బాడీ కిందకి వెళ్ళదు. ఇప్పుడు మిగతా ఫోమ్స్ ఉన్నాయనుకోండి, మెమరీ ఫోమ్, సూపర్ సాఫ్ట్, అన్ని ఫోమ్స్ అన్ని కిందకి వెళ్తాయి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే బాడీ జస్ట్ షేప్ తీసుకొని ఒక 1/2 inch వరకే వెళ్తుంది. బియాండ్ 1/2 inch ఇది బాడీ కిందకి వెళ్ళదు. దాంతో ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ పర్సన్స్, బ్యాక్ పెయిన్ ఉన్న పర్సన్స్, తర్వాత పేషెంట్స్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా ఏజ్డ్ పేషెంట్స్, వీళ్ళందరికీ ఏజ్డ్ కస్టమర్స్, వీళ్ళందరికీ ఏంటంటే మనకి బాడీ జస్ట్ పైన అట్లా షేప్ తీసుకొని ఉంటుంది. ఇది ఎందుకంటే పడుకున్నప్పుడు కిందకి వెళ్ళకూడదు బాడీ, లెగిసేటప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా లెగాలి. అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన హోటల్స్లో, స్టార్ హోటల్స్ ఉంటాయి, మ్యాట్రస్ ఎట్లా ఉంటుందంటే 12 inches హైట్ ఉంటుంది, ఫుల్ స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్లో ఏమవుతుంది, పడుకున్నప్పుడు కిందకి వెళ్ళిపోతాం. ఎస్, డెఫినెట్గా కంఫర్ట్, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది, ఆ బౌన్సింగ్. బట్ లెగిసేటప్పుడు కిందకి వెళ్ళిపోయిన బాడీ లెగాలంటే డిఫరెంట్ షేప్ తీసుకొని, అలైన్మెంట్ తీసుకొని లెగిస్తాం. ఆ లెగిసేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయండి. ఆ టైంలోనే మనకి బ్యాక్ పెయిన్ అనేది బాగా క్యాచ్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మ్యాట్రస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే మా ఫ్యాక్టరీలో ఒక జోన్, ఎక్స్పీరియన్స్ జోన్ అని ఒక ప్లాంక్, వుడెన్ ప్లాంక్ వేసి దానిపైన కస్టమర్ రాగానే వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, డిజార్డర్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఒకసారి మాకు చెప్తే మేము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. దాని ప్రకారం వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ అనేది ఎక్స్పీరియన్స్ జోన్ మీద లేయర్స్ వేస్తాం. వాళ్ళకి ఏ కావాలి లేయర్స్ వేసి ఒక ఫ్యాబ్రిక్, మామూలుగా శాంపిల్ ఫ్యాబ్రిక్ వేసి వాళ్ళని రిలాక్స్ అవ్వమని చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆ రిలాక్సేషన్లో ఏ కంఫర్ట్ కావాలి, సాఫ్ట్ కావాలా, మీడియం సాఫ్ట్ కావాలా, లాటెక్స్ కావాలా,
మెమరీ ఫోమ్ కావాలా, లేకపోతే పియూ ఫోమ్ కావాలా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫోమ్స్, ఈ ఫోమ్స్ అన్నీ కూడా మనం ఎస్పెషల్లీ సెంచరీ ఫోమ్స్ అన్నీ వాడతామండి. ప్లస్ అదర్ బ్రాండెడ్ ఫోమ్స్ కూడా వాడతాం బికాస్ ఆఫ్ ద డ్యూరబిలిటీ. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మనకు వారంటీ తోటి మనం కస్టమర్కి వారంటీ ఇస్తాం కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఎక్స్పెన్స్ జోన్లో మొత్తం ఫోమ్స్ అన్నీ వేసి కస్టమర్కి ఎట్లా కావాలో దాని ప్రకారం వాళ్ళకి కాంబినేషన్ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని మ్యాటర్స్ తయారు చేసి ఇస్తాం. అండ్ సేమ్ టైం వాళ్ళతో పాటు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ అనదర్ మెయిన్ అడ్వాంటేజ్ అండ్ ఫెసిలిటీ వాట్ వీ ప్రొవైడ్ టు ద కస్టమర్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఇంకా స్ప్రింగ్లో వచ్చేసరికి బోనస్ స్ప్రింగ్ అండి. ఇది బోనస్ స్ప్రింగ్ ఏంటంటే ఎక్కడికక్కడ కనెక్టింగ్ ఉంటుందండి, ఇది బోనస్ స్ప్రింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఈజ్ పాకెటెడ్ స్ప్రింగ్. యాక్షన్ ఎక్కువ ఉంటుంది, పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఫ్రీ అంటారు దీన్ని. అంటే ఒక మ్యాట్రస్ మీద పడుకున్నప్పుడు ఇంకో పార్ట్నర్ అటు ఇటు కదిలినా కూడా ఇంకో పార్ట్నర్కి అదర్ పార్ట్నర్కి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మోర్ బౌన్సీ, బట్ దిస్ ఈజ్ ఆల్సో బౌన్సీ, బట్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. మొత్తం ఈ లింక్ అంతా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఎక్కడైనా ఒక దగ్గర లింక్ ఏదైనా ఇబ్బంది అయిందనుకో మొత్తం అంతా మ్యాట్రస్ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు అదర్ ఫోమ్స్ లైక్ ఇది సూపర్ సాఫ్ట్ అండి. ఇది సూపర్ సాఫ్ట్ 32 డెన్సిటీ అండి. మీ ఏది వాడినా కూడా 32 అండ్ అబోవ్ వాడతాం, బిలో 32 వాడడం. ఎందుకంటే అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మినిమం 32 వాడతాం కంపల్సరీ. మిగతా ఫోమ్స్ అన్నీ ఇది ఒక ఆర్థో ఫోమ్ అండి. అంటే ఎవరైనా సార్ నాకు లైట్ వెయిట్ ఉండాలి అంటే రీబాండ్ కాకుండా ఇది రీబాండ్ అండి. ఎక్కడైతే రీబాండ్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఆర్థోపెడిక్ మ్యాట్రస్. ఇది లేదంటే ఆర్థోపెడిక్ మ్యాట్రస్ కాదు. అయితే అట్ ద సేమ్ టైం సెంచరీ బ్రాండ్ ఈ ఆర్థో ఫోమ్ అని లాంచ్ చేశారు కొత్తగా. ఏంటంటే కస్టమర్కి ఇట్లా రీబాండ్ వెయిట్ ఎక్కువ లేకుండా లైట్ వెయిట్ విత్ గుడ్ డెన్సిటీ అండ్ గుడ్ హార్డ్నెస్ ఇది అనేది లాంచ్ చేశారు. ఈజ్ కాల్డ్ ఆర్థో ఫోమ్. మీరు చూడండి ఇక్కడ సెంచరీ ఆర్థో ఫోమ్ అని, ఆర్థో ఫోమ్ ఇది 32 డెన్సిటీ. దీనివల్ల ఏమవుతుందంటే దీనిపైన మనం రెగ్యులర్గా లాటెక్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి వేసుకొని ఇట్లా మనం వేసుకున్నా కూడా ఆ ఫీలింగ్ వస్తుంది, ఆర్థోపెడిక్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే కాంఫీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నాట్ ఓన్లీ క్వాలిటీ, బెస్ట్ ప్రైజు, పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కాకుండా మేము ఇచ్చేది ఫ్యాబ్రిక్ అండి. మేము వేసే ఫ్యాబ్రిక్ చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. మా ఓన్ బ్రాండ్తో ఉంది కాంఫీ అనేది. చూసారు కాంఫీ మా ఓన్ బ్రాండ్ స్లీపింగ్ ల్యాబ్ అని. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇవన్నీ కూడా ఒక నిట్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఫ్యాబ్రిక్లో కూడా దీంట్లో మ్యాట్రస్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. నిట్టెడ్ ఫ్యాబ్రిక్, సాటిన్ ఫ్యాబ్రిక్, జకార్డ్ ఫ్యాబ్రిక్ అన్నీ ఉంటుంది. దీంట్లో కూడా జిఎస్ఎమ్స్ ఉంటాయి. అంటే చాలామంది ఏంటంటే చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఫ్యాబ్రిక్ వేసి కుట్టేద్దాం, తక్కువ దాంట్లో చేద్దాం అని ఉంటుంది. బట్ మాకేంటంటే ఒక మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలని ఒక టార్గెట్ కస్టమర్స్కి. అంటే వాల్యూ ఫర్ మనీ లాగా మంచి ఫ్యాబ్రిక్స్ ఇవ్వాలని చెప్పి మెయిన్ ఇష్యూ తోటి ఇవన్నీ చూడండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. మా ఫ్యాబ్రిక్స్ చాలా డిఫరెంట్గా సెలక్షన్ కానీ చేయటం జరుగుతుంది. ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నాం సార్ మీ ఫ్యాక్టరీకి, మీ ఫ్యాక్టరీ చూసాం 20,000 ఎస్ఎఫ్టీలో ఉంది, మిగతా ఫ్యాక్టరీ చాలామంది ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటండి? మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మేము వాడే క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ కానీ లేకపోతే మేము వాడే క్వాలిటీ ఫోమ్స్ కానీ అండ్ స్టిచ్చింగ్, ఫినిషింగ్ కానీ, ప్యాకింగ్ కానీ ఇవన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఓకే ఈ రోజుకి ఇచ్చేసామా, ₹1 సంపాదించుకొని పాకెట్లు వేసుకున్నాం ఈవినింగ్ కల్ అట్లా ఉంటుంది. మాది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. 5 years అయింది మనం ఎస్టాబ్లిష్ చేసి. మీరు యూనిట్ అది చూపిస్తాను మీ ఫీల్డ్ విజిట్లో. అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంత డెడికేటెడ్గా ఉన్నాము, ఎంత డిటర్మినేషన్గా ఉన్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ప్రతి మోడల్కి ఒక లేబుల్ ఉంటుంది, కార్నర్ లేబుల్. ఈ కార్నర్ లేబుల్ ఉంటుంది ప్రతి మోడల్ కూడా. అంటే ఇక్కడ ఏముంది మీరు గమనిస్తే ఇక్కడ ఆర్థో, స్పైన్ కేర్, ఇక్కడ వారంటీ, ప్రతి మోడల్కి ఇట్లా రాసి ఉంటుంది కార్నర్ లేబుల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకోటి కూడా కొంతమంది కస్టమర్లు అడుగుతారు, సార్ మీరు 10 years వారంటీ ఇస్తున్నారు, వాట్ ఈస్ ద గ్యారంటీ? అంటే మీరు ఏంటి మీ యొక్క ఇదేంటి గోల్ ఏంటి అని. డెఫినెట్గా మనది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందండి మనకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి కాంఫీ, ఒకటి కోజీ. 2 కూడా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్.
రెండు కూడా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్. ఈ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్, ఇది ఐఎస్ఓ సర్టిఫికెట్. ఐఎస్ఓ సర్టిఫికెట్ అనేది గవర్నమెంట్ మనకి ఎప్పుడు ఇస్తారంటే మన క్వాలిటీ, మన ఒక మేకింగు, మన ఒక ప్రాసెస్, మన ఒక దీన్ని బట్టి ప్రొడక్షన్ బట్టి వాళ్ళు ఇచ్చేది ఐఎస్ఓ సర్టిఫికెట్. దిస్ ఈజ్ క్వాలిటీ పాలసీ అండి, గివెన్ బై ద గవర్నమెంట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కస్టమర్సు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా మనతోటి అసోసియేట్ అయ్యి మనకి మంచి రిఫరెన్స్ ఇస్తూ మన ప్రోడక్ట్ కొంటూ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కాల్ చేసినప్పుడు వితిన్ 6 to 12 hours లోపల మనం అటెండ్ అవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి. వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసి అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మన వెహికల్ వెళ్ళి మ్యాటర్స్ తీసుకొచ్చి ఎక్కడైతే ఇష్యూ వస్తుందో, సార్ ఇప్పటి వరకు మేము చాలా మ్యాటర్స్ చేసామండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 50,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. హార్డ్లీ 0.5% కూడా ఉండరు ఏదైనా చిన్న ఇష్యూస్ వస్తే. అది కెమికల్ కాంబినేషన్స్ వల్ల ఏదైనా ఫోమ్ ఫెయిల్ అవ్వచ్చు. అది ఏ బ్రాండ్కైనా వస్తుంది, మన బ్రాండ్ అని కాదు. వచ్చినప్పుడు డెఫినెట్గా మా వార్ ఫుటింగ్ బేసెస్, అంటే మన యుద్ధానికి ఎట్లయితే స్పీడ్గా వెళ్తామో అదే టైప్లో మనం వెళ్ళి అక్కడ సాల్వ్ చేసుకొని ఇష్యూ క్లియర్ చేసుకొని వాళ్ళని కస్టమర్ మళ్ళీ హ్యాపీ మోడ్లో పెడతాం. సో దట్ ఈస్ అవర్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్యాక్టరీ అండి, ఇది ఫ్యాక్టరీ అండి, ఫ్యాక్టరీ ప్రెమిసెస్ చర్లపల్లి ఉంది ఫేజ్ 3లో. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఎక్స్క్లూజివ్ కౌంటర్స్ ఉన్నాయి, కాంఫీ మ్యాటర్ స్టూడియో అని చెప్పి. మిగతా బ్రాండ్స్ ఎట్లయితే స్టూడియో ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్ ఉన్నాయో సేమ్ లైక్ దట్ మనకు ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నిజాంపేటలో ఉంది, నెక్స్ట్ ఎల్బీ నగర్, ఉప్పల్ ఉంది, దాని తర్వాత కరీంనగర్ ఉంది, భీమవరం, రాజమండ్రి, భద్రాచలం, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, ఇవన్నీ మనకి ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ మనం మల్టీ బ్రాండ్ షోరూమ్స్ కూడా సప్లై చేస్తాం మెట్రో. బట్ మన ఎక్స్క్లూజివ్ దాంట్లో ఏంటంటే మన ఓన్ బ్రాండ్ డిస్ప్లే జరుగుతుంది. ప్లస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ సేల్స్ ఫోర్స్ ఏదైతే సేల్స్ ఫోర్స్ ఉంటారో వాళ్ళకు మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి అన్నీ క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది. మెయిన్ అండి కస్టమర్ మ్యాటర్స్ అమ్మటం ఎవరైనా అమ్ముతున్నారు, అన్ని బ్రాండ్స్ అమ్ముతున్నారు షోరూమ్స్లో. బట్ కస్టమర్కి ఏం కావాలి, వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఫోమ్స్ కాంబినేషన్ ఉండాలి, ఎలా కావాలనేది వాళ్ళకి గైడ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మ్యాట్రస్ ఎక్కడైనా కొనుక్కుంటారు, కాంఫీ కాకపోతే ఇంకో బ్రాండ్ కొంటారు, దట్ ఈస్ వన్ పార్ట్. కానీ మీరు మా దగ్గర వచ్చిన తర్వాత మేము ఇచ్చే గైడెన్స్ అనేది కస్టమర్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కస్టమైజ్డ్, ఒకటి సైజెస్, కస్టమైజ్డ్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని ప్రకారం వాళ్ళు మన దగ్గర మ్యాట్రస్ కొనడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు కొనటమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళు ఫెలో ఫ్రెండ్స్ని, తర్వాత రిలేటివ్స్ని, నైబర్స్ని, వాళ్ళందరినీ కూడా మనకి రికమెండ్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ మ్యాట్రసెస్ యాజ్ వెల్ యాజ్ సోఫాస్ ఆల్సో. సో డెఫినెట్గా ఎందుకంటే వీ కెనాట్ డూ బిగ్ అడ్వర్టైజ్మెంట్స్ లైక్ టీవీ, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ చేయలేం. కాబట్టి మనం ఉన్న ఏంటంటే ఒక కస్టమర్ రాగానే ఈజ్ ఎ గాడ్ ఫర్ అస్. ఎందుకంటే ఆయన ఇచ్చే మౌత్ పబ్లిసిటీ మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా అది రాదు. సో డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ రికమెండేషన్స్ అనేది అన్ఇమాజినబుల్. డెఫినెట్గా అది స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా వాళ్ళు అంతా మన బ్రాండ్ గురించి చెప్పడం, వాళ్ళని పంపించడం, మీరు వెళ్ళి తీసుకోండి, ఫ్యాక్టరీకి వెళ్ళి కొనండి, చేయండి, లేదా షోరూమ్స్కి వెళ్ళి మీరు కొనండి అని చెప్పడం జరుగుతుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కస్టమర్లందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఫ్యాక్టరీ విజిట్కి వచ్చేసరికి ఇది క్విల్టింగ్ మిషన్, హ్యాంగింగ్ మిషన్ అండి దీని పేరు. దిస్ ఈజ్ ఇంపోర్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ చైనా. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మిషన్. అంటే ఏదైతే టాప్ బ్రాండ్స్ మిషన్స్ వాడతారో ఈ క్విల్టింగ్ మిషన్ అనేది ఇది మనం ఇక్కడే ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది చూసారా, ఇది హండ్రెడ్స్ ఆఫ్ నీడిల్స్ అండ్ థ్రెడ్స్ కనెక్టింగ్ ఇదంతా. దీంట్లో ఏంటంటే మన ఫ్యాబ్రిక్ ఆ పీల్ ఫోమ్ అనేది జాయిన్ చేస్తాం.
ఈ మిషన్ ద్వారా ఏంటంటే మనకి 500 డిజైన్స్ ఉంటాయండి. కంప్యూటర్ మీకు అక్కడ కంప్యూటర్ చూస్తే అక్కడ 500 డిజైన్స్ ఉంటుంది. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఫ్యాబ్రిక్ బట్టి మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఏ ఫ్యాబ్రిక్స్ ఏ డిజైన్ సెట్ అవుతుంది అనేది మనం రీసెర్చ్ చేసి దాని ప్రకారం డిజైన్ చేసి ఆ ఫ్యాబ్రిక్ ఆ డిజైన్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇక్కడికి వచ్చి చూసరికి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. అంటే దీంట్లో మన 240 GSM నుంచి 280 GSM, 320 GSM అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ GSMs ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్. ఇది స్టాక్ చాలామంది అడిగారు, సార్ ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే మన దగ్గర 26 మోడల్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ మోడల్కి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వేయటం అనేది మన స్పెషాలిటీగా చూస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ ఇచ్చే సర్వీసు, అపార్ట్ ఫ్రమ్ ఇచ్చే మనం వారంటీ కానీ ఇచ్చే డెలివరీ కానీ సర్వీసెస్ కానీ డోర్ స్టెప్ సర్వీస్ కాకుండా ఈ ఫ్యాబ్రిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసుంటారు ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఈ 240 GSM, 280 GSM, 320 GSM ఒక్కొక్క మోడల్ ఫ్యాబ్రిక్ కలర్ బట్టి ప్యాటర్న్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మ్యాట్రస్ తయారు చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ సైడ్ బార్డర్స్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తోటి మేము కాంట్రాస్ట్ కలర్ ఒక డిఫరెంట్ డిజైన్తో చేయాలని చెప్పి మనం ఇట్లా చేయడం జరుగుతుందండి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ బార్డర్స్ అండి. ఇదిగోండి, ఇది బార్డర్స్, దిస్ ఈజ్ ఆల్సో బార్డర్. అండ్ ఇది మన కాంఫీ ఫ్యాబ్రిక్ అండి, ఇది చూసాం. సో ఇట్లా డిఫరెంట్గా మీకు అరౌండ్ ఒక 80 రోల్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ ఎనీ టైం. 80 to 100 రోల్స్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. లైట్ కలర్, డార్క్ కలర్, మీడియం కలర్, ఇట్లా అన్ని డిఫరెంట్ కలర్స్ ఉండడం జరుగుతుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒక ఫ్యాబ్రిక్ని మన కాంఫీ మ్యాట్రస్ దాంతో లోగోతో చేయడం జరిగిందండి మిల్స్లో. అండ్ ఏదైతే ఫ్యాబ్రిక్స్ ఉంటాయో ఇవన్నీ రెప్యూటెడ్ మిల్స్, అంటే ఎక్కడైతే టాప్ బ్రాండ్స్ వాళ్ళు ఎక్కడైతే ఫ్యాబ్రిక్ ప్రొక్యూర్మెంట్ చేస్తారో అదే కంపెనీ మిల్స్ నుంచి మనం కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుందండి. ఇది ఈ రోజు నుంచి కాదండి, ఒక లాస్ట్ 5 years మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే అది ఆనవాయితీగా వస్తుంది మనకి. అంటే ఇట్స్ ఏ ప్రాక్టీస్ లాస్ట్ 5 years నుంచి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అపిరియన్స్ ఈజ్ ది బెస్ట్ అపిరియన్స్ లాగా మ్యాట్రస్ చూడగానే ఒక కస్టమర్కి అట్రాక్షన్ వచ్చేది ఫ్యాబ్రిక్, దాని తర్వాత వచ్చేది బెస్ట్ కంఫర్టు, మనం ఇచ్చే సర్వీసెస్, లోపల ఇచ్చే ఫోమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ ఫీచర్స్ చూసి డెఫినెట్గా కస్టమర్ అనేది చాలా ఎగ్జైటింగ్ అయ్యి డిలైట్ అయ్యి దే ఆర్ పర్చేసింగ్ అవర్ బ్రాండ్, కాంఫీ బ్రాండ్. డిఫరెంట్ GSMs విత్ డిఫరెంట్ కలర్స్. అండ్ ఇది చూసారా ఫిల్లింగ్ కానీ ఎంత క్వాలిటీ మేము చూస్ చేసి కస్టమర్స్కి సర్వీస్ ఇస్తాం అనేది, ప్రొవైడ్ చేస్తాం అనేది మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఫోమ్స్ అండి, అన్ని బ్రాండెడ్ ఫోమ్స్ విత్ డిఫరెంట్ డెన్సిటీ. దీన్ని ప్యూర్ ఫోమ్ అంటారు. నెక్స్ట్ కమింగ్ రీబాండ్ 3 inch, 4 inch, ఇది 2 inch, ఇది 1 inch రీబాండ్ అండి. మెటీరియల్ అన్నీ చూస్తున్నారు కదా మీరు, అంత క్వాలిటీ మెటీరియల్. ఎందుకు క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాం అంటే బికాస్ మనం ఇచ్చే వారంటీ ఒక 10 years ఇచ్చామంటే 10 years పైన రావాలి మ్యాట్రస్. సో దట్ ఈస్ ద అన్నీ రీసెర్చ్ చేసి అన్నీ దృష్టిలో పెట్టుకొని మ్యాట్రస్ అనేది ఫోమ్స్ అనేది ఇట్లా ఇవ్వడం జరుగుతుందండి. ఇది 1 inch ఫోమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు లాటెక్స్ అండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ 7 zone లాటెక్స్ విత్ 90 డెన్సిటీ. అండ్ ఇది ఆర్గానిక్ అంటారు దీన్ని. ఈ కలర్లో ఉన్నది ఆర్గానిక్ లాటెక్స్ అండి. నెక్స్ట్ కమింగ్ టు థాయిలాండ్ లాటెక్స్. చూడండి ఒకసారి, ఇది థాయిలాండ్ లాటెక్స్, మేడ్ ఇన్ థాయిలాండ్. చూసారా, మేడ్ ఇన్ థాయిలాండ్. ఇది థాయిలాండ్ లాటెక్స్ విత్ 7 zone లేయర్. ఈ 7 zone వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిన్ కోర్స్ ఉంటాయి. ఈ పిన్ కోర్స్ వల్ల మీకు ఏమవుతుందంటే డిఫరెంట్ ఎయిర్ ఫ్లో డిఫరెంట్గా ఉండి మీకు కంఫర్ట్ లెవెల్ కానీ లోపల ఎయిర్ ఫ్లో మీరు పడుకున్నప్పుడు కానీ ఆ ఎయిర్ ఫ్లో వల్ల మీకు బాడీ షేప్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ మీరు త్రూ అవుట్ నైట్ మంచి హ్యాపీగా ప్లెజెంట్గా కంఫర్టబుల్గా పడుకోవడానికి బెస్ట్ డిజైన్ చేయడం జరిగిందండి. థాయిలాండ్ లాటెక్స్ ఇవన్నీ కూడా థాయిలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ లాటెక్స్ ఆల్సో. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ గ్రిడ్ అండి. దిస్ ఈజ్ స్మార్ట్ గ్రిడ్. అంటే దిస్ ఈజ్ న్యూ ఫోమ్ అండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం పడుకున్నప్పుడు బాడీ ఎగ్జాక్ట్ షేప్ వస్తూ మనకి కొంచెం కంఫర్ట్ ఉండి కొంచెం బౌన్సీగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కంఫర్ట్నెస్ అనేది బాగా ఎక్కువ ఉండడంతో అంటే కస్టమర్ కొంతమంది సార్ కొంచెం కంఫర్ట్నెస్, సాఫ్ట్నెస్ ఉండాలి, కంఫర్ట్ ఎక్కువ ఉండాలి, బౌన్సీ ఉండాలంటే డెఫినెట్గా ఈ స్మార్ట్ గ్రిడ్ అనేది డెఫినెట్గా యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ పిల్లోస్ వచ్చేసరికి ఫైబర్ పిల్లోస్ అండి. ఇది నెక్స్ట్
లగ్జరీ పిల్లోస్. ఇవన్నీ లగ్జరీ పిల్లోస్ అండి. దీంట్లో ఏంటంటే ప్రత్యేకత, దీంట్లో ఇది ఫ్యాబ్రిక్ మంచి వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ని క్విల్టింగ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ పైపింగ్ వల్ల ఏంటంటే ఒక మంచి డిజైన్, ప్లెజెంట్ డిజైన్ ఇవ్వడంతో కొంచెం కంఫర్టబుల్ అండ్ వెరీ. దీంట్లో యూజ్ చేసేది మైక్రోఫైబర్, బాగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మైక్రోఫైబర్. అండ్ ఇది వచ్చేసరికి మసాజ్ లాటెక్స్ అండి. అవుదా ఖాళీగా ఉంది లాటెక్స్. ఇది ఓపెన్ చేయండి ఒకటి. ఇది మసాజ్ లాటెక్స్ అండి. దీన్ని కాంటోర్ షేప్ ఉంటుంది దీనికి. ఇది అన్ని కాంటోర్ షేప్ ఉంటుంది. ఇదండి అంటే కాంటోర్ వల్ల ఏమవుతుందంటే ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటప్పుడు, స్పాండిలైటిస్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఇట్లా మీకు డిఫరెంట్ షేప్లో పడుకుంటే ఏంటంటే ఈ పెయిన్ అనేది కొంచెం కంట్రోల్ అవుతూ మీకు కంఫర్టబుల్గా పడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిల్లోస్ ఉన్నాయి మన దగ్గర. మెమరీ పిల్లో. ఓకే, ఇది కూడా లాటెక్స్ పిల్లో అండి. ఇది మసాజ్ లాటెక్స్ పిల్లో అండి. ఇది కాంటోర్ షేప్ అంటారు దీన్ని, కాంటోర్ షేప్ అంటారు దీన్ని. ఇవ్వండి, దిస్ కాంటోర్ షేప్. ఈ మసాజ్ పిల్లో అనేది మనకి ఏదైనా ఒక చిన్న లైట్ కైండ్ ఆఫ్ మైల్డ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది చూసారా డిఫరెంట్ మాడ్యూల్స్. ఇది ఒక కైండ్ ఆఫ్ సెమీ సర్కిల్, ఇది సెమీ సర్కిల్, ఇది ఇవన్నీ డిఫరెంట్. ఇది బ్యాక్ సైడ్ అనేది ఎయిర్ ఫ్లో కోసం ఇవి ఉంటాయండి, పిన్ కోర్స్ మనం తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది రివాల్వింగ్ బ్లాక్ టేబుల్. ఇది దీని మీద ఏంటంటే మన ఏం బ్లాక్స్ మన కస్టమర్ సెలెక్ట్ చేస్తున్నారో, మోడల్ సెలెక్ట్ చేస్తున్నారో, మోడల్ ప్రకారం బ్లాక్స్ రెడీ చేసి ఇక్కడ గమ్మింగ్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనం వాడే గమ్మింగ్ కూడా చాలా బ్రాండెడ్ గమ్మింగ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వాడతారు, కానీ ఇక్కడ మన ఇక్కడికి వచ్చేసరికి పక్కా బ్రాండెడ్ క్వాలిటీ ఉండేది అన్నీ వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ రాగానే ఒక కాంబినేషన్ అడుగుతారు. ఆ కాంబినేషన్ ప్రకారం ఇట్లా ఇది వేసిన తర్వాత వాళ్ళు పడుకొని చూస్తారు ఎట్లా ఉందో ఏంటని. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఇలా పడుకొని చూస్తారు, కూర్చొని చూస్తారు. చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి కాంబినేషన్ నచ్చింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఈ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. బ్లాక్స్ తయారు చేయడం, బ్లాక్స్ తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుందండి. ఇది టేపేజ్ మిషన్ అండి. ఇక్కడ దీని మీద ఏంటి మొత్తం స్టిచ్చింగ్ జరుగుతుంది, మ్యాటర్స్ మొత్తం. చూసారు ఇక్కడ డిఫరెంట్ ఈ ఫ్యాబ్రిక్ పైన కింద ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ బార్డర్ అనేది డిఫరెంట్, సో దట్ ఏంటి మనకి మంచి లుక్ రావడానికి. ఇది ఒక హోటల్కి, శంషాబాద్ ఒక పెద్ద హోటల్ ఉంది, హోటల్కి ఆర్డర్ మనం తీసుకొని చేయడం జరుగుతుందండి. ఇవి చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది 280 GSM ఫ్యాబ్రిక్. ఇది బార్డర్ డిఫరెంట్ బార్డర్. ఈవెన్ ద టేప్స్, ఇక్కడ టేప్స్ కానీ ఈ కార్నర్ లేబుల్ కానీ ఇట్లా అన్నీ చేయడం జరుగుతుంది. డబుల్ రైజ్ అండి, అంటే దీంట్లో సూపర్ సాఫ్ట్ HR ఫోమ్ ఉంటుంది. ఇక్కడ చూసారా దిస్ ఈజ్ కార్నర్ క్యాప్స్. ఇది బ్రాండ్ కార్డు, ఇది వారంటీ కార్డు, ఇట్లా ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇది బ్రాండ్ కార్డు, ఇది వారంటీ కార్డు, ఇది కార్నర్ లేబుల్. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఇది సెగ్మెంట్ ఏంటి, ఫోమ్ సెగ్మెంట్, మోడల్ డ్యూయల్ రైజ్, వారంటీ 3 years. ఇది సెంటర్ బ్రాండింగ్. ఇట్లా అన్నీ ఈ ప్రొటెక్షన్ కోసం కార్నర్ క్యాప్స్ అన్నీ వేయటం జరిగిందండి. బాండ్ అండి, బాండ్ అంటే PU ఫోమ్ విత్ వన్ లైట్ సూపర్ సాఫ్ట్ విత్ రీబాండ్ ఉంటుందండి. దీంట్లో చూసారు కాంబినేషను. ఇది 2 years వారంటీ. ఆర్తో అంటే ఎక్కడైతే రీబాండ్ ఉంటుందో అక్కడ ఆర్తో ఉంటుంది దాన్ని. ఇప్పుడు ఇక్కడ వచ్చేది మనం టచ్ వుడ్ యూనిట్కి వచ్చాము మనం. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోఫాస్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే సోఫా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇంటికి సోఫా అనేది చాలా చాలా మెయిన్ ప్రైమ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సోఫా వల్ల మనకి బ్యూటీ వస్తుంది. ఎవరైనా మన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ చూసేది మన ఇంట్లో ఏం సోఫా వాడుతున్నాం, ఎట్లా మోడల్ వాడుతున్నాం ఏంటనేది సోఫా చూస్తారు, టీవీ చూస్తారు. మనం పెట్టే హాల్లో టీవీ ఏ కంపెనీ ఏ బ్రాండ్ చూస్తారు. చాలా సేమ్ వే సోఫా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మేము టచ్ వుడ్లో చేసే ఏంటంటే కస్టమైజ్డ్, కస్టమర్కు ఎట్లా కావాలో, అంటే ఏ కైండ్ ఆఫ్ సోఫా కావాలో, ఎన్ని సీటింగ్ కావాలో, ఎంత డిస్టెన్స్ ఉందో అవన్నీ చూసుకుంటూ వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మా ఫీల్డ్ ఫోర్స్ అక్కడికి వెళ్ళి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్ తీసుకుంటూ నెక్స్ట్ ఆ ఫ్యాబ్రిక్ ఏం కావాలో సెలెక్ట్ చేస్తూ, ఫోమ్స్ ఎట్లా కావాలో, సాఫ్ట్ కావాలా, సెమీ హార్డ్, సెమీ సాఫ్ట్ కావాలా,
ఎట్లా కావాలనేది మన డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉంటాయి మన దగ్గర, ఫ్యాబ్రిక్ క్యాటలాగ్స్ ప్లస్ మోడల్ క్యాటలాగ్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత సెలెక్షన్ చేసిన తర్వాత కస్టమరు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మిడిల్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే ఫినిషింగ్ మధ్యలో పిలుస్తాం, వాళ్ళు కస్టమర్ పిలిచి ఒకసారి ఎట్లా ఉంది అంటే స్ట్రక్చర్ చూడటం కానీ లేకపోతే ఫోమ్ శాంప్లింగ్ చూడటం కానీ ఎన్ని చూడటానికి కస్టమర్ మధ్యలో పిలుస్తామండి. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ఫినిషింగ్ అప్పుడు లాస్ట్ అయిపోయిన ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకొకసారి వాళ్ళ కస్టమర్ని రిక్వెస్ట్ చేసి పిలిచి మొత్తం ఎట్లా ఉంది ఫినిషింగ్, కంఫర్ట్ ఎట్లా ఉంది, ఆ లెగ్స్ కానీ ఫినిషింగ్ కానీ ఇంకేదన్నా కూడా హ్యాండిల్స్ ఎన్ని ఒకసారి చూసుకోమని మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ప్రోడక్ట్ మనం డెలివరీ వెళ్ళిన తర్వాత కస్టమర్ ఏదైనా చిన్న అబ్జెక్షన్ వచ్చి లేకపోతే ఇంకేదైనా సార్ చిన్న చేంజెస్ ఉన్నాయి, మోడిఫికేషన్స్ ఉన్నాయి చేయాలంటే డెఫినెట్గా అక్కడైతే మనకి ఫ్యాక్టరీ కాదు కాబట్టి ఇంటి దగ్గర మనం ఏం చేయలేము. ప్లస్ అటు ఇటు లాజిస్టిక్స్ తీసుకురావడం చేయటం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ప్రోడక్ట్ ఫినిష్ అయిన తర్వాత కస్టమర్ని ఒకసారి పిలిపించి మనం ఇవన్నీ చూపించి డిస్ప్లేట్లో పెట్టి చూపించి చేయడం జరుగుతుందండి. సో ఇది కాకుండా మెయిన్ దీంట్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ సెలెక్షన్, సోఫా అనేది లుక్ వచ్చేది ఫ్యాబ్రిక్ సెలెక్షన్ వల్ల. ఫ్యాబ్రిక్ దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. లైక్ స్వేడ్ ఫ్యాబ్రిక్, నెక్స్ట్ వెల్వెట్ ఫ్యాబ్రిక్, దాని తర్వాత లెదరు, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాలాండ్ ఫ్యాబ్రిక్, ఈ చాలా కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. అది కస్టమర్ చాయిస్ ప్లస్ ఆ కలర్స్, ప్రతి క్యాటలాగ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. కలర్స్తో పాటు టెక్స్చర్ అంటే ఫీల్ అనేది చూసుకొని కస్టమర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. అపార్ట్ ఫ్రమ్ మీరు చూస్తే ఇక్కడ ఎన్ని లెగ్స్ అండి, సోఫాకి బాగా ఇంపార్టెంట్ అనేది లెగ్స్. ఈ లెగ్స్ అనేది ఏంటంటే కస్టమర్కి ఎట్లా కావాలో అంటే ఏ లెగ్ అంటే ఏ మోడల్కి ఏ లెగ్ వేయాలో మేము గైడెన్స్ ఇస్తాం, సజెషన్ ఇస్తాం. ఫైనల్గా కస్టమర్ చాయిస్, వాళ్ళకి ఏ లెగ్ కావాలంటే దాని ప్రకారం ఆ లెగ్స్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎట్లా మోడల్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ చూసారా, ఇది లాంజర్ మోడల్ విత్ గ్లాస్ అండి, టఫ్ అండ్ గ్లాస్ వేయడం జరిగింది దీనికి. ప్లస్ ఇక్కడ హ్యాండిల్ వచ్చేసరికి మీకు ఈ సోఫా ఇక్కడ హ్యాండిల్ వచ్చేసరికి మీకు కప్ హోల్డర్ వేయడం జరిగిందండి. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ సోఫాలు చేయటం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మినిమం ఎనీ మోడల్ కస్టమర్ ఇచ్చే వన్ వీక్ మ్యాక్సిమం 7 డేస్లో కంప్లీట్ చేసి వాళ్ళకు అందజేయడం జరుగుతుందండి. ఇంకా ముందు వీలైతే ఇవ్వడం జరుగుతుంది, బట్ మినిమం 1 వీక్ అనేది ట్యాట్ టైం అంటే టర్న్ ఓవర్ టైం అన్నీ తీసుకొని 1 వీక్లో మనం చేయటం జరుగుతుందండి. ఇదంతా ఒక సొఫిస్టికేటెడ్ ప్లస్ మిషన్ స్టిచ్చింగు ఇవన్నీ చేయడం జరుగుతుందండి. మెయిన్ ఫినిషింగ్ అంతా మీరు మోడల్స్ మేము ఇచ్చే క్యాటలాగ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు గూగుల్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లేదా పెంట్రెస్ట్లో కానీ మీరు ఎక్కడైనా మీరు మోడల్ డౌన్లోడ్ చేసుకొని మీరు మాకు ఈ మోడల్ పర్టికులర్ మోడల్ కావాలనుకుంటే డెఫినెట్గా ఆ మోడల్ని మేము రీసెర్చ్ చేసుకొని ఆ మోడల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అడిగే ఫినిషింగ్ చేయడం అనేది మా ప్రత్యేకత. డెఫినెట్గా మేము బెస్ట్ సర్వీసు ఇవ్వాలని మా ఎప్పుడు ప్రయత్నం కూడా. ఇంకోటి ఏంటంటే ఈ సోఫాస్ అనేది లాజిస్టిక్స్ చేసినప్పుడు కంపల్సరీ మనం చాలా కేర్గా ఒక 4 మెంబర్స్ టీమ్, ఒక గూడ్స్ ఆటోలో మన ఓన్ వెహికల్ కంపెనీ వెహికల్లో 4 మెంబర్స్ వెళ్ళి దగ్గరుండి ఏ ఫ్లోర్ అని 7th ఫ్లోర్ 8th ఫ్లోర్ 10th ఫ్లోర్ అయినా కూడా లిఫ్ట్లో పట్టవండి సోఫాలన్నీ. ఈ పార్ట్స్ అన్నీ నాక్డౌన్ చేసి మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి మళ్ళీ ఫిట్ చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి. ఈ కైండ్ ఆఫ్ సర్వీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది, డోర్ స్టెప్ సర్వీసెస్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్ ద సోఫా ఎట్ యువర్ హాల్. ఓకే అండి. అండ్ ఇంకేదైనా మీకు కాంటాక్ట్ చేయాలంటే యూ కెన్ నా నెంబర్ రాసుకోవచ్చండి, 9849159427. ఎనీ కస్టమైజ్డ్ మోడల్, ఎనీ కస్టమైజ్డ్ సోఫా విత్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మేము ఎల్లవేళ మీ అందుబాటులో ఉంటామండి. అండ్ కాస్ట్ వచ్చేసరికి వీ గివ్ ద బెస్ట్ కాస్ట్. ఇది ఫ్యాక్టరీ కాస్ట్ అండి. కంపేర్ టు ఎనీ షోరూమ్, డిస్ప్లే షోరూమ్ కానీ వేరే షోరూమ్స్ కానీ కంపేర్ చేస్తే మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే మాది ఓవర్ హెడ్స్ తక్కువ ఉంటాయండి. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మీ కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతుంది. సో మధ్యలో డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అట్లా ఎవరు మధ్యలో ఉండరు కాబట్టి వీ గివ్ ద ఫ్యాక్టరీ కాస్ట్. సో డెఫినెట్లీ ఎవ్రీ కస్టమర్ కెన్ రిలే ఆన్ అస్, కెన్ బిలీవ్ అస్ అండ్ ట్రస్ట్ అస్ ఫర్ ప్రైస్ అండ్ క్వాలిటీ. డెఫినెట్గా మీ ఒక సర్వీసెస్లో ఎనీ టైం
మేము ఉంటామండి. మీరు ఎక్స్పెక్టేషన్ మోడల్, ఎక్స్పెక్టేషన్ ఫినిషింగ్ చేయటం అనేది డెఫినెట్లీ మా ప్రయత్నం చేస్తాం. పిల్లలు అవసరమైతే నైట్ కూడా వర్క్ చేసి ఆ ఫినిషింగ్ కోసం చాలా హార్డ్గా ట్రై చేసి చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మీ సాటిస్ఫాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సోఫా అనేది మన రోజు కొనుక్కునే ఐటెం కాదు, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ కాదు, తినే వస్తువు కాదు. ఒక్కసారి కొనుక్కున్నాం అంటే మినిమం 10 years మధ్యలో ఓకే మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ చేంజ్ చేయాలి, కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అట్లా చేంజ్ చేసుకోవడం తప్ప అదర్వైజ్ 10 years అనేది మినిమం వాడుకుంటారండి. డెఫినెట్గా అది ఫిక్స్డ్ ఐటమ్, మీకు ఒక ఫిక్స్డ్ ఎసెట్. ఇంట్లో ఒక ప్రాపర్టీ ఎట్లాంటిదో సోఫా అనేది కూడా చాలా ఫిక్స్డ్ ఎసెట్. డెఫినెట్గా అది లాంగ్ టర్మ్ రావడానికే మా ప్రయత్నం. మా ఫోమ్స్, మేము వాడే ఫోమ్స్ కూడా అన్ని సెంచరీ ఫోమ్స్ అన్ని వాడతామండి. ఎందుకంటే కొద్దిగా డ్యూరబిలిటీ బాగుంటుంది, కంఫర్ట్ బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా మేము అన్నీ చేస్తామండి. ఈవెన్ మేము వాడే గమ్ కానీ పాలిగ్రిప్ గమ్ వాడతాం, ప్లస్ ఐటమ్స్ లెగ్స్ కానీ అన్నీ ఒక బ్రాండెడ్ అండ్ వెల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్సే వాడతామండి ఇక్కడ కూడా. అండ్ వుడ్ వచ్చేసరికి మెయిన్ సోఫాకి ఫోము ఫ్యాబ్రిక్ ఎంత ఇంపార్టెంటో దాంట్లో వాడే వుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వుడ్ వచ్చేసరికి మేము హార్డ్ పైన్ వుడ్ వాడతామండి. ఎందుకు హార్డ్ పైన్ వుడ్ వాడతాం అంటే బికాస్ హార్డ్ పైన్ వుడ్లో మీకు ఏంటంటే మీకు ఇది చెదల పట్టవండి. చెదలు అనేది మీకు తెలుసు, టర్మైట్స్ పట్టకుండా ఉండడానికి హార్డ్ పైన్ వుడ్ వాడతాం. ప్లస్ స్ట్రక్చర్, ఒక సోఫా స్ట్రక్చర్ మీరు సెలెక్ట్ చేసుకున్న సోఫా స్ట్రక్చరు రెడీ అయిన తర్వాత ఇమీడియట్గా మేము దాన్ని టర్మైట్ పాలిష్ తోటి మొత్తం స్ప్రే చేస్తాం. స్ట్రక్చర్ అంతా చేసి డబుల్ ప్రికాషన్, అంటే పాలిష్ అనేది డబుల్ ప్రికాషన్ చేస్తూ మేము కస్టమర్కి చూపిస్తాం. ఇట్లా డబుల్ ప్రికాషనర్గా హార్డ్ పైన్ వుడ్ ప్లస్ టర్మైట్ యూజ్ చేస్తూ మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అనేది ప్రయత్నం చేసి వాళ్ళకి, ఎందుకంటే ఒకసారి టర్మైట్ పట్టింది అనుకోండి ఇంట్లో డెఫినెట్లీ మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి డిఫరెంట్ మీ వార్డ్రోబ్స్, మీ డోర్స్, కబోర్డ్స్ అన్నీ డెఫినెట్గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి సోఫా అనేది హార్డ్ పైన్ వుడ్ వాడతాం. ఎందుకంటే సోఫా కాదు మొత్తం మిగతా హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా. సో ఇంత ప్రికాషన్ తీసుకొని డెఫినెట్గా కస్టమర్ బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని మా ప్రయత్నం. అండ్ ఇంకా చాలా రీసెర్చ్ చేస్తున్నాం, చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అండి. వెల్కమ్ టు 10 TV. ఈరోజు మా ఫ్యాక్టరీని సందర్శించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీరు మా ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుంది మా మ్యాట్రసెస్, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, ఏ విధంగా కస్టమర్ సర్వీస్ చేస్తామని మీకు కూలంకషంగా వివరించాము. అలాగే ఇక్కడ తయారు చేసేసిన మ్యాట్రసెస్ ఏ విధంగా కస్టమర్కి డెలివరీ అవుతుంది, ఎట్లా ఏ విధంగా సర్వీస్ మన ద్వారా కాంపీ మ్యాట్రస్ అనేది ఏ విధంగా కస్టమర్కి చేస్తున్నాం అనేది మీకు మన కాంపీ మ్యాట్రస్ స్టూడియో అనే ద్వారా, అలాగే అవుట్లెట్స్ ఎక్స్క్లూజివ్ మ్యాట్రస్ అవుట్లెట్స్ పెట్టి ద్వారా అక్కడి నుంచి వాళ్ళు డెలివరీ తీసుకుంటారు. అలాగే మన నిజాంపేటలో మెయిన్ రోడ్డు నిజాంపేట బృందావనకంలో ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ ఉంది. అలాగే ఎల్బీనగర్లో కూడా ఉందండి. అలాగే ఉప్పల్లో ఒక అవుట్లెట్ ఉంది. అలాగే మన రాజమండ్రి, భీమవరం, విశాఖపట్నం, భద్రాచలం, కరీంనగర్ ఇన్ని చోట్ల మనం ప్రత్యేకమైన కాంపీ మ్యాట్రస్ అవుట్లెట్ మనం పెట్టినాము. ఎందుకు పెట్టినాం అంటే కస్టమర్కి డైరెక్ట్గా అక్కడ డెలివరీ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు తొందరగా డెలివరీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కస్టమర్స్ కూడా ఫ్యాక్టరీకి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అక్కడే భీమవరం రాజమండ్రి కానీ అమలాపురం అక్కడ దగ్గరలో ఉన్న అవుట్లెట్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకుంటారు. సో ఫ్యాక్టరీని డైరెక్ట్గా మేము మా బ్రాంచ్ పంపిస్తాము. బ్రాంచ్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో ఆ విధంగా సర్వీస్ కోసం మేము 12 అవుట్లెట్స్ మేము పెట్టడం జరిగింది. ఇది వర్మ ఎంటర్ప్రైజ్ అనేది సంస్థ ద్వారా మేము సర్వీస్ చేయబడుతుంది. నా పేరు చిలువూరు గంగాధరరాజు అండి. సో మ్యాట్రసెస్ అనేది నేను కూడా 32 years కోజిలాన్ అనే కంపెనీలో నేను 32 years నేను వర్క్ చేశాను జనరల్ మేనేజర్గా. సో ఆ విధంగా మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మ్యాట్రసెస్ అందరికి సప్లై చేస్తాం. ఆ మ్యాట్రస్తో పాటు రోజ్వుడ్ మంచాలు, టీక్వుడ్ మంచాలు, సోఫాస్లో ఎల్ టైపు, లాంజరు, రిక్లైనర్స్, సో ఈ విధంగా అన్ని మోడల్స్, అన్ని రకరకాల మోడల్స్లో రకరకాలైన రేట్లు తగ్గట్టుగా కస్టమర్ తగ్గట్టు బడ్జెట్ తగ్గట్టుగా మేము తయారు చేసి ఇవ్వబడుతుంది. సో మమ్మల్ని సంపాదించండి. వర్మ ఎంటర్ప్రైజెస్, గంగాధర్ రాజు, 9866181264. థ్యాంక్ యూ సో మచ్.